ఇక జానీ మాస్టర్ వ్యవహారంపై స్పందించడానికి నటరాజ్ మాస్టర్ ఫోన్ లైన్ లో సిద్ధంగా ఉన్నారు. నటరాజ్ మాస్టర్ గారు, హలో. నటరాజ్ మాస్టర్ గారు, ఇప్పుడు ఏంటి జానీ వ్యవహారాన్ని మీరు ఎలా చూడదలుచుకున్నారు? ఏం చెప్తారు అసలు జానీ మాస్టర్ వ్యవహారానికి సంబంధించి? అంటే మనకి పూర్తిగా పర్సనల్ మ్యాటర్ మనకు తెలియదు ఏం జరుగుతుంది అనేది. ఇక్కడ వాళ్ళు కంపోజింగ్ ప్రాక్టీస్ చేసే విధానం ఇక్కడ మన ఫ్లోర్ లో చేస్తూ ఉంటారు యాక్చువల్లీ. కాకపోతే ఏంటంటే వాళ్ళు సన్నిహితంగా అంటే ఉండేది మనం ఎప్పుడు చూడలేదు. రెండోది యాజ్ అసిస్టెంట్ గా ఆమె వర్క్ చేయడం నేను చాలా సార్లు చూశాను. అండ్ రెండో విషయం ఏంటంటే ఆమెకి కార్డు ఇప్పించి తర్వాత షోలు ఇవ్వటం, ఐ మీన్ షూటింగ్లు ఇప్పించడం ఇవన్నీ ఆయన చేస్తున్నాడు. సో ఆమెకి ఎదగడానికి ఎంత వరకు కావాలో అవన్నీ ఆయన చేస్తున్నాడు ఆ అమ్మాయికి. సో తర్వాత ఏం జరిగిందనేది మనకు పూర్తిగా తెలియదు. సో దానివల్ల నేను దీని గురించి ఏం చెప్పాలో తెలియట్లేదు. బేసిక్ గా ఎవరికైనా తప్పు జరుగుంటే 100% దాని మీద మనం నిలబడాలి, మాట్లాడాలి. కానీ తప్పు జరగలేదని చాలా మంది నాతో, అంటే ఆయన కూడా మాస్టర్, మేము మాస్టర్సే కాబట్టి ఒక క్లారిటీగా అన్ని విషయాలు మాట్లాడతాం కదా. సో తెలుసుకున్న తర్వాత నటరాజ్ మాస్టర్ అంటే మీరు ఒక పెద్ద కొరియోగ్రాఫర్ గా ఉన్నారు, ఆయన కూడా చాలా పెద్ద సినిమాలకి కొరియోగ్రాఫర్ చేస్తున్నారు. సో మీకు ఆయనతో కొంత సంబంధం ఉంటుంది, చూసుంటారు. సో ఇప్పుడు ఈ మొత్తం వ్యవహారంలో అంటే జానీ మాస్టర్ తప్పు ఉందనుకుంటున్నారా? లేదండి, ఆయన అంటే లేడీస్ తో మాట్లాడే విధానం కానీ డాన్సర్లతో మాట్లాడే విధానం చాలా బాగుంటుంది. కంప్లీట్ గా ఎప్పుడు కూడా తను మిస్బిహేవ్ చేసింది నేను చూడలేదు. ఎప్పుడు కూడా చాలా రెస్పెక్ట్ ఇస్తాడు అందరికి, చాలా బాగా మాట్లాడతాడు. తన ఎప్పుడైతే తన కసంత ఏంటంటే కోరియోగ్రాఫ్ చేసేటప్పుడు కొద్దిగా ఎమోషనల్ గా ఫీల్ అవుతూ ఉంటాడు బాగా చేయాలని, అంతే తప్ప మిగతా ఎప్పుడు కూడా అతను బ్యాడ్ గా బిహేవ్ చేసింది లేదు ఎవరితో కూడా. నేను ఇంతవరకు ఇన్ని అంటే ఐ థింక్ 3 years నుండి చూస్తున్నాను. ఎందుకంటే మా డాన్స్ ఫ్లోర్ లోనే ఆయన కంపోజింగ్ అయి నడుస్తూ ఉంటాయి. సో అని ఎప్పుడు కూడా ఇలా బిహేవ్ చేసింది లేదు. ఏం జరిగిందనేది మనకు తెలియదు. అంతకు ముందు కూడా ఒక కేసు పెట్టారు ఇష్యూ మీద, అంటే తెలంగాణ ఆంధ్రాది ఏదో ఇష్యూ మీద వాళ్ళు కార్డులు తీసుకొని ఏదో చేస్తున్నారని తెలిసి వీళ్ళు అక్కడికి వెళ్ళటం వల్ల ఏదో కేసు పెట్టారు అని నాకు చెప్పారనమాట అప్పుడు కూడా. సో దానివల్ల ఇప్పుడు రెండోసారి కేసు ఉండటం వల్ల ఏమంటారు ఈ మా అసోసియేషన్ సభ్యత్వం తీసేసింది అన్న విషయం నాకు తెలిసింది. సో ఫస్ట్ టైం వెళ్ళినప్పుడు ఆయనది కూడా తప్పు లేదు. సో తప్పు లేకుండా అప్పుడు అది కేసు పెట్టారు. ఎందుకంటే ఆయన కొద్దిగా ఎమోషనల్ గా ఉండటం వల్ల ఇలాంటి కేసులు ఆయన మీద పడతాయి అని నా ఒపీనియన్. బట్ పూర్తిగా నిర్ధారణ అవ్వాలి. మనకు పూర్తిగా తెలియనప్పుడు దాని గురించి మాట్లాడడానికి లేదు. నాకు తెలిసినంత వరకు అయితే ఆయన ఎప్పుడు ఎవరితో అసభ్యంగా మాట్లాడింది నేను చూడలేదు, అదైతే క్లియర్. అంటే ఎక్కువగా కూడా డాన్స్ కంపోజ్ చేసే విషయంలో అంటే కోపం పడుతూ ఉంటారు. అంటే డాన్స్ బాగా రావాలనే దీంతో మాత్రం డెఫినెట్ గా మాస్టర్స్ అందరూ ప్రయత్నిస్తూ ఉంటారు. కానీ ఇప్పుడు లేడీస్ పట్ల, లేడీ కొరియోగ్రాఫర్ల పట్ల అక్కడ జానీ మాస్టర్ అంటే ఎప్పుడైనా అట్లా ప్రవర్తించే విధంగా లేదండి. లేదు, నేను ఫస్ట్ అదే చెప్పాను కదా మీకు. ఎప్పుడు అందరితో బాగా మాట్లాడతాడు. ఓన్లీ కొరియోగ్రాఫ్ చేసేటప్పుడు ఆయన కొద్దిగా బాగా చేయడానికి ఆయన కొద్దిగా ఎమోషనల్ గా తీసుకుంటూ చేస్తూ ఉంటాడు తప్ప అదర్వైజ్ ఎప్పుడు కూడా ఎవరితో మిస్బిహేవ్ కనబడలేదు. ఆయన మాట్లాడే విధానం కూడా చాలా బాగుంటుంది. రైట్. అంటే నటరాజ్ మాస్టర్ ఇప్పుడు జానీ మాస్టర్ కూడా అదే విషయాన్ని చెప్తూ వస్తున్నారు. తనపై కుట్ర జరిగిందని అంటున్నారు. ఒకవైపు కావాలనే కొందరు ఇరికించారు, ఆ అమ్మాయితో కావాలని నాపై కేసు పెట్టించారు అంటున్నారు. సో మీకు ఒక విషయం చెప్తా, 5 సంవత్సరాల నుండి జరుగుతుంది అని అంటే మరి ఇప్పుడు ఎందుకు వెలుగులోకి వచ్చింది అనేది ఛానల్స్ పరంగా మీరు కూడా ఆలోచించాలి. ఇప్పుడే వచ్చింది, ఎందుకు వచ్చింది అని. సో నేను ఒక వర్షన్ విన్నాను. ఆ వర్షన్ ప్రకారం అది నేను ఇప్పుడు క్లారిటీగా నేను బయట పెట్టడానికి ఏం లేదు, అంటే వేరే వాళ్ళు ఏదో చేస్తున్నారని. సో ఇప్పుడు నేషనల్ అవార్డు వచ్చాక కూడా అతని మీద ఇలాంటిది వచ్చి ఈ రకంగా అవటం అనేది చాలా బాధాకరమైన విషయం. ఎందుకంటే ఆయన చాలా కష్టపడి వచ్చాడు, చాలా కష్టపడి వచ్చాడు ఆయన. సో ఇప్పుడు ఆయన ఇంత పొజిషన్ లో ఉండి పొలిటికల్ గా కూడా ఆయన దిగుతున్నప్పుడు ఆటోమేటిక్ ఇలాంటివి వస్తూ ఉంటాయి. ఎప్పుడు ఎవరిని లాగాలి, ఎవరిని తొక్కాలని ఆలోచిస్తూ ఉంటారు. దాని ప్రకారంగా జరిగిందేమో నాకు కూడా అనిపించింది. సో ఇప్పుడు చూడాలి, అంటే 5 years సంబంధించిన చాలా విషయాల మీద వాళ్ళు కేసులు పెట్టడం అనేది అది ఎవరు కుట్ర, కావాలని చేసిన కుట్రలాగా కనబడుతుంది. అదేది ఎవరన్నా సరే ఇప్పుడు ఒక విషయం జరిగినప్పుడు ఒక అమ్మాయి బయటకు వచ్చి నాకు ఇలా జరిగింది అని చెప్పేసి ఆమె గట్టిగా మాట్లాడితే అందరూ స్పందిస్తారు. అంతేందుకు మొన్న డాక్టర్ జరిగిన విషయం రాగానే మొత్తం దేశం అంతా ఉట్టుడిగిపోయింది. అసలు అలా ఆ రేంజ్కి వెళ్ళిపోయినప్పుడు ఇప్పుడు ఈ విషయంలో కూడా ఏదైనా జరిగితే 100% స్పందిస్తారు కదా. మళ్ళీ 5 సంవత్సరాల నుండి ఉన్నది ఒక్కసారికి ఇప్పుడు ఎందుకు వచ్చింది వెలుగులోకి అనేది మీరు ఆలోచించాలి. రైట్.
రైట్, థ్యాంక్ యూ నటరాజ్ మాస్టర్.